ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. అనేక విషయముల్లో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుగున శక్తి గలవాడగును. ప్రియులరా, కొన్ని మాటలు కఠినముగా ఉంటాయి, కొన్ని మాటలు మధురముగా ఉంటాయి, కొన్ని అబద్ధము, కొన్ని సత్యవంతమైనవి, ఇలా ఎన్నో ఉంటాయి. ఇక్కడ భక్తుడైన యాకోబు గారు రాస్తూ, ఎవరైనా మాటలో తప్పిపోకుండా ఉంటే వారు సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకుంటారు. గుర్రములకి లోబడడానికి నోటికి కళ్ళెం పెడుతున్నారు, కానీ మనిషి తన మాటని అదుపు చేసుకోలేకపోతున్నారు. శరీరంలో నాలుక అనేది చిన్న అవయవమైనా అది బహుగా అదిరిపడుతూ ఉంటుంది, ఎంతోమంది జీవితాలని నాశనము చేస్తూ ఉంటుంది. అందుకనే ఏ నరుడు కూడా తన నాలుకని సాధు చేయలేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, లూకాసు వార్తలో ఒక మాట రాయబడుతుందండి. ఎందుకంటే హృదయము దేనితో అయితే నిండి ఉంటుందో దానిని బట్టే నోరు మాట్లాడుతుంది అన్నట్లుగా. కావున ఈ రోజున మరి నీ మాట మాధుర్యముగా ఉండాలి. మాటను బట్టే ఒక మంచి మార్గములో నీవు నడవగలుగుతావు. చూడండి, హృదయములో ఏదైతే ఉద్దేశిస్తున్నామో ఆ అంతరంగ ఉద్దేశాలు మన మాటల ద్వారా బయటకు వస్తాయండి. ఉద్దేశం ఏదుందో దాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి శరీరంలో నాలుకను అధీనంలో చేసుకోవాలి. కావున చూడండి, మాట మారింది అనుకోండి, జీవితం కూడా మారిపోతూ ఉంటుంది. చక్కటి అవసరమైన మాటలు, సరైన మాటలండి. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎన్నో వ్యర్థమైనవి ఉపయోగకరంగా మారిపోవచ్చు. వ్యర్థమైనవి ఎంతోమంది ఎగతాళి చేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ మాట మారితే ఎంతోమందిని బలపరిచే విధముగా ఉంటుందండి. అబద్ధపు మాటలు మారితే ఎన్నో యథార్థమైన మాటలు బయటకు వస్తూ ఉంటాయి. కావున ఈ రోజున మాధుర్యమైన మాటలు ఎంతోమందిని ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి, ఎంతోమందికి ఇంపుగా ఉంటాయి, రుచికరముగా ఉంటాయి. ఆ రీతిగా ప్రతి ఒక్కరి మాట మాధుర్యముగా ఉండాలి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.